హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శిరీషని. నేను ఈరోజు ధనియాలు జీలకర్ర లవంగాలతో కషాయం చేస్తున్నాను. ఇది చాలామందికి తెలీదు. మా సైడ్ అయితే ఒకసారి చేసి కొద్దిగా ఇవ్వమ్మా అంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం కొద్దిగా వీడియో చేస్తున్నాను. ఇది మేమైతే ఎవ్రీ సండే చేసుకుంటాం. ఎంటీ స్టమక్తోనే తాగేస్తాం. సో దీనికి కావాల్సిన ఇది చాలా మంచిది, డైజెస్ట్ అవుతుంది. నెక్స్ట్ చలవ చేస్తుంది, కఫం తగ్గుతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, లవంగాలు 6. ఇవి 5 మెంబర్స్కి అండి మా ఇంట్లో. ఇవి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మిక్సీ జార్లో వేసుకున్నాం. గ్రైండ్ చేసుకోవడానికి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం మిక్సీ జార్లో వేసుకొని. సో ఇప్పుడు దీన్ని అడకట్టుకోవాలి, జ్యూస్ చేసుకోవాలి కదా. ఇది కదా మిక్సీ గ్రైండ్ చేసుకున్నదే, అది ఇలాగ పిప్పిలా ఉంది. ఈ విధంగా వస్తుందండి కషాయం అనేది. సో ఇది దేంతో తాగితే తాగలేం. సో అందుకే నేను వడకట్టాను. వడకట్టిన తర్వాత ఇది పక్కన పడేయాలి. అండి రెడీ అయిపోయింది ధనియాల కషాయం. ధనియాలు జీలకర్ర లవంగాలతో చేసిన కషాయం చూసారు కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది జలుబుకి చాలా మంచిది. జలుబు వచ్చినప్పుడు డే బై డే తాగినా చాలా బాగుంటుంది. దగ్గు చాలా ఉపశమనం తగ్గిస్తుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్.